వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఇప్పుడు చాలా మంది కూడా కరింగలి మాలను ధరిస్తూ ఉన్నారు. మరి ఆ కరింగలి మాల మీద చాలా మందికి చాలా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఏమో మంచి జరుగుద్ది అంటున్నారు, కొంతమంది ఏమో మూఢనమ్మకము అంటున్నారు. ఇవన్నిటిపైన కూడా క్లుప్తంగా వివరించడానికి మన ముందున్నారు ఇప్పుడు వాస్తు జ్యోతిష ప్రముఖులు శ్రీ గీతా సురేంద్ర శర్మ గారు ఉన్నారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణమ్మ. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, అసలు ఇప్పుడు చాలా అంటే చాలా మంది కూడా మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కరింగలి మాలను చాలా నమ్ముతూ ఉన్నారు. కొంతమంది ఏమో లేదు, అది మూఢనమ్మకము, అవాస్తవం అంటున్నారు. ఈ కరింగలి మాల ధరించవచ్చు అంటారా? అసలు ధరించవచ్చమ్మా. కరింగలి మాల అంటే చిన్న పిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పుడు ఏకైక మాల ధరించాల్సిన మాల ఏంటంటే కరింగలి మాల. కరింగలి మాల ఇప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. అంటే కొన్ని మాలకు కొన్ని నియమాలు ఉంటాయి. అవును అవును. ఈ మాలకు ఎలాంటి నియమాలు ఉండవు. ఇప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళు ధరించవచ్చు. చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లల్ని కాపాడే దేవత షష్ఠిమాత. షష్ఠిమాత ఎవరంటే కుజుడు. కుజుడు ప్లానెట్ ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామికి కుజుడు అని పేరు. ఆయన అమ్మగారు అంటే ఆయన భార్య గారు దేవసేనకు మరొక పేరు షష్ఠిదేవి. షష్ఠిదేవి వచ్చేసి చిన్నపిల్లల్ని కాపాడే దేవత. ఈ చిన్నపిల్లలు కాపాడే దేవత చిన్నపిల్లలందరినీ కాపాడుతుంది. ఇంకోటి ఏంటంటే పిల్లలు పుట్టని వాళ్ళు చిన్న చిన్న లోపాలు ఉంటాయి కదా, ఆడవాళ్ళ కానీ గర్భస్రం ఇలాంటి ఉన్న లోపాలు ఉన్నా కూడా ఈ మాల వేసుకోవచ్చు. అంటే పిల్లలు కావాలనుకునే వాళ్ళు, పిల్లలకి ఏదైనా దిష్టి తగలకుండా ఉండాలనుకున్న వాళ్ళు, పిల్లలకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతాయి, ఇంకా మా పిల్లలు సెట్ అవ్వట్లేదు, ఏదైనా అనారోగ్య పాలవుతున్నారు, అలాంటి వాళ్ళు కూడా చిన్నపిల్లలు ఈ మాల అంటే వేసుకోవచ్చు. మళ్ళీ పిల్లలు పుట్టాలి అనుకున్న వాళ్ళు, అంటే పిల్లల ప్రాబ్లము, ఇప్పుడు పిల్లల కారకురాలు ఎవరు, అమ్మవారు ఎవరంటే దేవసేన అమ్మవారు. దేవసేన షష్ఠిమాత కాబట్టి వాళ్ళు కూడా అంటే పిల్లలు ఎవరైతే కావాలి, కొన్ని సంవత్సరాల తరబడి మాకు పిల్లలు కావట్లేదు, మేము అన్ని హాస్పిటల్ తిరిగాము అని అనుకుంటే, మీరు నిజంగా మీకు పిల్లలు కావాలని మీరు అమ్మవారిని కాక మీరు గట్టిగా ప్రార్థించుకొని మీరు కాక ఈ మాల వేసుకున్నారు అనుకోండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. 100%. అంటే ఒక చిన్న డౌట్ గురువు గారు, ఇక్కడ ఏంటంటే ఈ కరింగలి మాలకి ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దేవసేన అమ్మవారికి అసలు ఏంటి సత్సంబంధాలు ఏంటి? అసలు కరింగలి మాల పవిత్రత ఏంటి? కరింగలి మాల అమ్మ అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, యాంకర్ గా మంచి రాణించాలి అంటే మీరు కరింగలి మాల ధరించాలి, ఫేమ్ అవ్వాలి. మీరు ఇప్పుడు మీరు మీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఫేమ్ అవ్వాలి. మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ చూడండి ఒకప్పుడు బాగా నడుస్తుంది, డల్ అవుతుంది అంటే మనకు అంటుంటాం, ఈ షాప్ ఎప్పుడు చూసినా రష్ ఉంటుంది, ఈ ఆఫీస్ ఎప్పుడు చూసినా రష్ ఉంటుంది అని అంటుంటాం. దాన్ని ఏమంటారు? కనుదిష్టి అంటారు. కనుదిష్టి కారకుడు ఎవరు? కుజుడు. మన కళ్ళు ఎర్రగా అవుతుంటాయి కదా, అంటే ఎర్రటి ప్లానెట్ అంటే మన కనుదృష్టికి కానీ మనకు దేనికైనా సరే, రక్తానికి కానీ వీటన్నిటికీ ఏంటంటే ఏ ప్లానెట్ అంటే కుజుడు ప్లానెట్. కుజుడు ప్లానెట్ కు సంబంధించిన స్వామి వారే సుబ్రహ్మణ్య స్వామి. నీకు ఉద్యోగం కావాలి, నేను ఇంటర్వ్యూలకు వెళ్తున్నాను, అన్ని దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయి, కారణం కుజుడు. అంటే ఇలాంటి వాటికి కరింగలి మాల ధరించాలి. అంటే ఈ కరింగలి మాల సుబ్రహ్మణ్యేశ్వర, అదే కుజుడు అంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి, అసలు ఈ కరింగలి మాలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏంటి సంబంధం? అంటే కరింగలి మాల మొదట తయారైంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర నుంచే. అది ఎక్కడ? తమిళనాడులో పాతాళ చెంబు మురగన్ దేవాలయం దిండిగల్ నుంచి 20 కిలోమీటర్లు ఉంటుందమ్మా. అక్కడికి అక్కడ మాత్రమే 100% మీకు క్వాలిటీ ఉన్నాయి. స్వామివారి దగ్గర 40 days మండలం పాట పెట్టి మనకు సేల్ ఇస్తారు. మండలం పాట పెడతారు. మండలం పాట స్వామివారి గర్భగుడిలో పెట్టి మనకిస్తారు. మన దగ్గర ప్రత్యేకత ఏంటంటే అక్కడి నుంచి మాత్రమే తీసుకొచ్చి నేను సేల్ చేస్తాను. అక్కడికి మీకు స్వామివారికి మధ్య ఉన్న రాయబారి మాత్రమే నేను. అంటే మీరు కూడా సేల్ చేస్తూ ఉంటారు? నేను కూడా సేల్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి ఏంటంటే అమ్మ, ఇప్పుడు మీరు దేనికోసం అయితే తీసుకుంటున్నారో నేను సంకల్పం తీసుకుంటాను. ఇప్పుడు మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ప్రకారం నేను తీసుకుంటున్నాను ఆర్థిక స్తోమత. అప్పుల కారకుడు కూడా కుజుడే. కుజుడు ప్లానెట్ బాగలేకపోతే అప్పులు మనకు బాగా ఎక్కువగా అవుతుంటాయి. అప్పులు తీరాలన్నా, మనకు ఉద్యోగం దొరకాలన్నా, మనకు సమస్య ఏదైనా కూడా కుజుడికి మన లైఫ్ చాలా అనుబంధం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే సంకల్పం చెప్పి తీసుకుంటారో ఆ సంకల్పం తీసుకెళ్లి నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ స్వామివారి దగ్గర పెడతాను. అట్లా మీకు మంచి ఫలితాలు ఉంటుంది. ఇంకొకటి అమ్మ, ఇప్పుడు మనకు చూడండి, ఇప్పుడు మనకు తమిళనాడు వెళ్ళినారనుకోండి, తమిళనాడు ఈరోజు అందరూ కూడా కరింగలి మాల ధరించిన వాళ్ళే.
ఈవెన్ పవన్ కళ్యాణ్ మన తెలుగు వాళ్ళు విష్ణు గారు కానీ చూడండి, మీరు నాగబాబు గారు కానీ దాదాపు అందరూ వేసుకున్న వాళ్ళు కొంతమంది బయటకు వచ్చారు, కొంతమంది బయటకు రాలేదు. కరుంగలి మాల చాలా మంచి విశిష్టత ఉన్నది అన్నట్టు. ఈ పని కాదండి అంటే ఈ పని కోసమే వేసుకోవాలి, ఈ పని కోసం వేసుకోవద్దు అనేది ఏం లేదు, అన్ని పనుల కోసం వేసుకోవచ్చు. గురువు గారు, కరింగలి మాల పవిత్రత ఏంటి అనేది మీరు చెప్పారు, బాగుంది. కాకపోతే ఈ కరింగలి మాలని పురుషులు ధరిస్తారు, అలాగే మహిళలు ధరిస్తారు. మరి పురుషులు ఎలాంటి నియమాలు పాటించాలి, మహిళలు ఎలాంటి నియమాలు పాటించాలి గురువు? అందరికి ఒకటే నియమాలమ్మా. ఎవరికైనా సరే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేసుకోవాలి. నైట్ పడుకునేటప్పుడు తీసి పక్క పెట్టేసేయాలి. ఇంకా మళ్ళీ ఉదయం పూట మళ్ళీ స్నానం చేసి వేసుకోవచ్చు. అంటే ప్రతిరోజు కూడా తల స్నానం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు నైట్ తీయాలని అంటే నేను చెప్పడం కాదు, గుడి వాళ్ళు చెప్పిన నియమాలు. ఇప్పుడు నైట్ వేసుకు పడుకున్నారు అనుకోండి, పెళ్ళైన వాళ్ళు దగ్గరికి వెళ్తారు, భర్త భార్య కలిసి ఉంటారు కాబట్టి అదొక నియమము. ఇంకొక నియమం ఏంటంటే అంటే ఎక్కువగా ఈ మధ్య కాలంలో నాన్ వెజ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలా మంది. ఆ నాన్ వెజ్ తింటున్నప్పుడు తీసి పక్క పెట్టేసేయాలి. అలాగే చావింటికి దినమింటికి వెళ్తారు కదా, అలాంటప్పుడు తీసి పక్క పెట్టేసేయాలి. ఒకవేళ కాక మీరు తెలిసి తెలవక మీరు ఈ నియమాలు కాక ఉల్లంఘించడం అనుకోండి, అందులో ఏంటంటే కొంచెం పాలల్లో కొంచెం పసుపు వేసి శుద్ధి చేసేసుకొని పక్క పెట్టేసుకోవాలి. కానీ చాలా మంది అంటే ఇలాగే పంతుల్లే చెప్తున్నారు, చాలా మంది దీనికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు, కేవలము ఒక టైంలో మాత్రమే తీయాలి, అది కూడా ఎప్పుడు అంటే ఎవరైనా కాలం చెల్లితే అక్కడికి వెళ్లే ముందు మాత్రమే తీయాలి, మిగతా టైంలలో అసలు ఎప్పుడు కూడా తీయనవసరం లేదు, అలాంటి నియమాలు అసలు పాటించవు కరింగలి మాలకు అని అంటున్నారు. అంటే నేను చెప్పడం కాదమ్మా, ఇవి మొదటి నుంచి ఎక్కడి నుంచి తయారవుతున్నాయి? పాతాళ శంభు మురగన్ దేవాల నుంచి తయారవుతున్నాయి. అక్కడి నుంచే స్వామివారి గుళ్ళో పెట్టి ఇస్తున్నారు. వాళ్ళు చెప్పిన నియమాలే నేను చెప్తున్నాను. నేను కొత్తగా నియమాలు చెప్పడం కాదు, నేను తయారు చేసింది కాదు. ఇంకొకటి ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా వేసుకోవాలని వాళ్ళే చెప్పారు. అంటే 8 months వరకు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు, వాళ్ళు చెప్పిన నియమాలే. ఇక మధ్యలో అమ్మాయి ఎవరిష్టం వచ్చినో వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మన మాల అంటే ఏంటి, ఒక నియమం. ఆ నియమం ఇష్టం లేదు మనం వేసుకుంటే దానికి మనకేమన్నా ఉపయోగం ఉంటుందా? ఒకసారి మనం అంటే ఎదుటి వాళ్ళు ఎవరు అన్నారో కాదు, మనం చెప్పడం చూడండి. ఫస్ట్ మాల అంటే మనకు ఒక పవిత్రత, మనకు ఒక విజయం. ఇప్పుడు ఎల్నాడ్సిన్ ఉంది, ఎల్నాడ్సిన్ నడిచిన వాళ్ళు కూడా వేసుకుంటే ఇప్పుడు బ్లాక్ కలర్ ఉంటుంది. ఇప్పుడు కరుంగలి మాల అంటేనే బ్లాక్ కలర్, కొంచెం దగ్గరలో అటు ఇటుగా ఉంటుంది, కొంచెం తేడాగా వస్తున్నాయి అక్కడ గుళ్ళో పెట్టినవే. అంటే మనకు ఎల్నాడు శని నడిచినా, అష్టమ శని నడిచినా, అర్ధాష్టమ శని నడిచినా, మీకు ఎలాంటి శనిగ్రహం సరిగా లేకపోతే ఇలాంటి వాళ్ళు కూడా మనము ఇలాంటి గ్రహాలు నడుస్తున్నప్పుడు ఆ దశ నడుస్తున్నా, శని మహాదశ నడుస్తున్నా, పర్సనల్ గా శని మహాదశ నడుస్తుంటదమ్మా, ఇలాంటి వాళ్ళు కూడా ఈ మాల వేసుకోవడం వల్ల మీకు మంచి ఉపశమనము, నీకు ఆ గ్రహం వల్ల నీకు మంచి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ధరించవచ్చు అని చెప్తున్నారు, అందరు కూడా చెప్తున్నారు, చాలా మంది ఆడవాళ్ళు కూడా ధరిస్తున్నారు, ధరించట్లేదని కాదు. అంటే ఇప్పుడు మరి ఆడవాళ్ళు నెలకు 5 రోజులు దూరంగా ఉంటారు గురువు గారు, అంటే ఇప్పుడు పీరియడ్స్ వచ్చిన టైంలో ఆ టైంలో వాడొచ్చా? ఇది తీసేయాలమ్మా, తీసేయాలి. నేను ఏం చెప్తున్నానో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకే వేసుకోవాలి, నైట్ తీసేయాలి. ఇంకా 5 రోజులు, ఈ 5 రోజులు ఆడవాళ్ళ అది ఏంటంటే జనరల్ వచ్చే ప్రాబ్లం అవి, అది అప్పుడు తీసేయాలి. భర్త భార్య కలిసి ఉంటున్నప్పుడు తీసి పక్క పెట్టేసేయాలి, నాన్ వెజ్ తింటున్నప్పుడు తీసి పక్క పెట్టేసేయాలి, చావింటికి దినవింటికి వెళ్తున్నప్పుడు తీసి పక్క పెట్టేసేయాలి. ఇవే వారి నియమాలు. మళ్ళీ ఇంకొకటి అమ్మ, తీసుకునేటప్పుడు దేనికోసం తీసుకుంటున్నారని కూడా చెప్పి తీసుకోవాలి. సంకల్పం చెప్పి నా దగ్గర నుంచి తీసుకోవాలి. అలా తీసుకున్న వాళ్ళకి మాత్రమే మంచి రిజల్ట్ ఉంటుంది. మళ్ళీ నేను మీ సంకల్పం, ఇప్పుడు మీరు వెళ్ళలేరు కదా అక్కడికి, అయితే నేనే వెళ్తాను కదా, మీరు అప్పుడు మీ పేరు, మీ గోత్రనామాలు ప్లస్ మీ సంకల్పం ఏదో తీసుకొని మళ్ళీ స్వామివారి దగ్గర పెట్టేసి వస్తాను. ఇది ఇంతవరకు అంటే నిజంగా కరింగలి మాల వేసుకుంటే సక్సెస్ వస్తుంది అంటారా? 100% వస్తుందమ్మా. ఎందుకు అడిగానంటే గురువు గారు ఈ క్వశ్చన్ కూడా చాలా మంది ఏమంటున్నారంటే కరింగలి మాల అనేది నమ్మొద్దు, బిజినెస్ కోసం చేస్తున్నారు, అసలు అవి తుమ్మ చెట్టు దాంతో తుమ్మ చెక్కతోటి తయారు చేసే కరింగలి మాలని ఎలా నమ్ముతారు, అది వేసుకుంటేనే పాజిటివ్ అని చెప్పేసి ఎందుకు అనుకుంటారు అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. ఒకటమ్మా, వాళ్ళు ఎవరో అన్నారని కాదు, అసలు ఇది ఎక్కడి నుంచి తయారవుతుంది, ఎవరెవరు వేసుకున్నారో ముందు మీరు వీడియో చూడండి. అంటే ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో జ్యోతిష్లు తయారు చేసే జ్యోతిష్లు ఇవ్వట్లేదు కదా, కొన్ని అమ్మే వాళ్ళు ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు మనం ఇస్తే ఎవరు స్టార్ట్ చేశారు? సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నుంచి స్టార్ట్ అయినాయి. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఎవరు వెళ్ళారమ్మా? అక్కడ చూడండి, ఇళయరాజు ఫోటో కూడా మీకు యూట్యూబ్ లో పెడతాను చూడండి, ఇళయరాజు ఫొటోస్ కూడా ఉంటాయి మీకు అక్కడ తీసుకున్నట్టుగా. పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్క సెలబ్రిటీస్ తీసుకొని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత సక్సెస్ అయ్యి డిప్యూటీ సీఎం దాకా వెళ్ళారంటే ఆయన మెడలో చూడండి ఏముంటుందో.
మనం కేవలం చెప్పడం కాదు. మరి ఇప్పుడు కరింగలి మాల వేసుకుంటేనే కేవలము ఆ స్థాయికి ఎదుగుతున్నారు అనుకుంటే ఒక లేదు, చిన్న నేను విషయము నేను దీన్ని యాక్సెప్ట్ చేయనమ్మా. ఆ, అంటే వేసుకున్నంత మాత్రం మన విజయం అవుతుంది, మనకు అది అనుకున్నది అవుతుందని ఆ. కాదు. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ 80% నువ్వు కష్టపడి ఎందుకంటే 20% చాలా మంది పేదవాళ్ళు కూడా ఉన్నారు. అట్లా అంటే 2500 3000 పెద్ద లెక్క అనుకోరు. మరి అందరూ ప్రతి ఒక్కరు ధరించడానికి ముందుంటారు. మరి కరింగలి మాలని వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయికి వస్తారంటారు. మీరు చేసే పనిలో ఉన్న స్థాయికి వస్తారు. మీరు ఫస్ట్ మీరు కృషి చేయాలి. మీరు గట్టిగా కృషి చేసి అమ్మ నాకు ఇది నేను స్వామివే, నేను ఇంతవరకు నేను లాగాను, నా వల్ల కావట్లేదు, ఈ 20% కూడా మీరు ముందుండి నడిపియండి అనే విధంగా మీరు సంకల్పం చెప్పుకొని తీసుకుని వేసుకోవాలి. కానీ టోటల్గా నేను ఇక్కడ వేసుకుంటాను, నాకు స్టార్ట్ చేసేసే ఈ బిజినెస్ బాగా నడవాలి, లేదా నాకు ఈ ఉద్యోగంలో నేను సక్సెస్ అవ్వాలి, లేదు. ఎప్పుడైనా మీరు కష్టే పలి ఆ తర్వాతనే విజయం ఇది. ఓకే. ఈ కరింగలి మాల ధరించిన వాళ్ళు ఏదైనా అంటే ఇప్పుడు స్తోత్రాలు కానీ లేదా ఏదైనా మంత్రం కానీ జపించాలంటారా? ఏం లేదమ్మా, ఏం లేదు. ఫస్ట్ తీసుకునేటప్పుడే ఒకటి మనం వేసుకున్నప్పుడు ఇది గుర్తు చేసుకోవాలి. స్వామి నేను వెళ్తున్నప్పుడు నేను ఈ పని మీద వెళ్తున్నాను, నాకు ఈ పనికి సక్సెస్ అయితే చూడండి స్వామి, అంతవరకు మీరు అంతవరకు నేను కష్టపడ్డాను, నేను చాలా వరకు కష్టపడ్డాను, 80% కష్టపడ్డాను, నా వరకు నేను కృషి చేశాను, కానీ మిగతా మీరు సంకల్పించండి అనే విధంగా మీరు సంకల్పం చేసుకొని తీసుకెళ్ళాలి. ఓకే. కొంతమంది ఏం నమ్ముతున్నారంటే గురువు గారు ఈ కరింగలి మాల మీద, అంటే కరింగలి మాల ధరించిన తర్వాత కొన్ని నెలల వరకు అయితే కష్టాలు బాగా వస్తాయి, తర్వాతే ఫలితం ఉంటుంది అని కొంతమంది నమ్ముతున్నారు. ఇది నిజమంటారా? అది ఎవరిష్టం వాళ్ళమ్మ. ఇప్పుడు నేను నా దగ్గర కొంతమంది తీసుకొని వెళ్ళారు, కొంతమంది మంచి రిజల్ట్ చెప్పారు. ఏం చెప్పారు? ఒక అతను తీసుకొని వెళ్ళగానే యుఎస్ఏలో అమెరికాలో ఉద్యోగం దొరక్క అబ్బాయి కనీసం ఒక 8 months నుంచి ఇబ్బంది పడుతున్నాడు. అంటే అక్కడ బతకడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా, మన డాలర్స్కు వాళ్ళ డాలర్స్కు. ఇది వేసుకున్న ఎన్నో ఇంటర్వ్యూలో పోయిస్తుండు, దాదాపు దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఇది వేసుకున్న ఎంత 1 week లోనే అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. అది ఫస్ట్ ఎందుకంటే అబ్బాయి బతకడానికి ఒక ఉద్యోగం కావాలి. అది ఒక కెనడాలో ఒక అబ్బాయి ఉన్నాడు, దాదాపు తల్లిదండ్రులు పంపిస్తున్నారు ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి పంపించిన వాళ్ళకు ఆ అబ్బాయికి మార్కెటింగ్ లో ఒక ఉద్యోగం వచ్చిందంట. యూకేలో ఒక అబ్బాయి ఉన్నాడు. అంటే కొంతమందికి ఎందుకు మరి కొన్ని నెలల తర్వాత రిజల్ట్? ఒకటమ్మా, అది వాళ్ళు చెప్పే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు నువ్వు కష్టపడకుండా నేను వేసుకొని ముందుకు నడవాలంటే అది ముందుకు నడవదు. ప్రయత్నం చేస్తూ ఫస్ట్ ఏంది, ఇప్పుడు మనకి ఏంది, ఇప్పుడు ఇది వేసుకోవాలన్న దేవుడు మా మీద కూర్చోడు, మనకు ఉద్యోగం ఇవ్వడు కదా, మన బిజినెస్ నడిపాడు కదా. మనం ఏంటంటే మనకు ఒక బలం, కుజుడు అంటే బలమైన ప్లానెట్. ఎందుకంటే ధైర్యానికి కారకుడు ఎవరు? ఇప్పుడు మనకు ఎన్ని ఆస్తులు ఉన్నా పోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా కూడా మనకు ధైర్యం ఉంటే మనం ముందు నడగలుగుతాం. ఆ ధైర్యమే ఈ కరింగలి మాల. గురువు గారు, మరి ఈ కరింగలి మాల అనేది అంటే ఏ సైజుని బట్టి ఏమన్నా ఉంటుందా? ఎన్ని ధరించాలని, అంటే మాలకి ఎన్ని ఉంటాయి కరింగలి మాల ఇవి? అది ఒకసారి మాకు చూపించి చెప్తే బాగుంటుంది. అమ్మా ఇది వచ్చేసి అంటే ముట్టుకొని ఇవ్వనమ్మా, ఇది ఎవరైనా చూడాలి, ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకే ఇది టచ్ ఇస్తాము. అంటే ఇది 6mm అమ్మా, ఇది ఆడపిల్లలు చిన్న పిల్లలు వేసుకున్నారు, లేడీస్ వేసుకుంటారు, చిన్న పిల్లలు వేసుకుంటారు. ఇది 6mm. ఓకే. ఇది వచ్చేసి 8mm అమ్మా. 8mm ఇది ఎవరైనా వేసుకోవచ్చు, మగ పిల్లలు. అంటే చిన్న వయసు నుంచి 20 years నుంచి ఏవో. మొత్తం ఎన్ని ఉంటున్నాయి గురుగారు ప్రతి మాలకి కూడా? అంటే లేడీస్ ధరించేదానికి కూడా 108. దేనికైనా 108. ఓకే. ఇది వచ్చేసి అమ్మ పెద్దది మాల, 10mm అంటారు. ఓకే. ఇది కూడా ఎవరైనా వేసుకోవచ్చు, మన బాడీని బట్టి. అంటే ఇప్పుడు కనపడే విధంగా వేసుకోవాలండి మాల. ఇట్లా నేను వేసుకున్నాను నా బాడీలో లోపల అట్లా కాదు. ఇది చూడగానే మనకు ఫేస్ లో ఏంది, కనుదిష్టి బాగా ఉంది, నువ్వు బాగా ఫేమ్ అవుతున్నావు, చూడగానే మనకి ఏం కనిపించాలంటే కరింగలి మాలే కనిపించాలి. మన కళ్ళని కూడా కరింగలి మాల వైపు వెళ్ళిపోతాయి, అదే కనుదిష్టి తగ్గిపోతుంది. అందుకే ఈ మాలకు అంత పవర్. అంటే మీకు అభ్యంతరం లేకపోతే ఒకటి అడుగుదాం అనుకుంటున్నా గురుగారు, ఎందుకంటే ఇప్పుడు సరిగా అంటే ఆ కరింగలి మాలకు ఏ మాలకి ఎంత రేట్ ఉంటుందంటారు? ఇప్పుడు MM కూడా సైజ్ చూపించారు మీరు, అదేమన్నా మీకు అభ్యంతరం లేకపోతేనే, ఎందుకంటే కాస్ట్ ఒక్కొక్క పంతులు గారు ఒక్కొక్క విధంగా తీసుకుంటున్నారు అని చెప్పేసి బయట టాక్ కూడా నడుస్తుంది. యాక్చువల్ గా ఒరిజినల్ గా మామూలుగా ఎంత ఉంటుంది మీరు? తప్పకుండా అమ్మా. ఏంటంటే ఇది వచ్చేసి 8mm అమ్మ. ఇది 8mm. ఇది ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిన వాళ్ళ. ఇదే ఎక్కువ విదేశాలకు పోతూ ఉంది. ఇది బిజినెస్ వాళ్ళు కానీ ఎవరైనా ఇది ఎక్కువగా మగవాళ్ళు వేసుకునేది 20 years ఏవో. ఇది అక్కడ వచ్చేసి 1600 ఉంటుందమ్మా. ఎక్కడ? పాతాళ శంభు మురుగన్ దేవాలయంలో. అయితే నేను ఫ్లైట్ లో వెళ్ళి తీసుకొని వస్తాను కదా, అంటే నేను మధురై వెళ్ళి అక్కడ నుంచి ఫ్లైట్ లో వెళ్ళి తీసుకొస్తాను. నేను దేనికైనా ఎక్కువ రేట్ పెట్టి తీసుకుంటాను. అంటే నేను కనీసం నాకు పడ్డ రేటు, అంటే నేను సేమ్ రేట్ మళ్ళీ అంత ఎక్స్ట్రా పెట్టి దాని తగ్గట్టు కుడి ఎడమలాగా ఇస్తూ ఉంటాను. అదే కొంచెం అంత దూరం వెళ్తూ ఉంటారు కాబట్టి కొంచెం దాన్ని చూసుకొని బేసిక్ గా మరీ టూ మచ్ రేట్ కాకుండా రీజనబుల్ గా నా రేట్ పట్టి నేను చూస్తూ ఉంటాను. ఇది వచ్చేసి అక్కడ 1200 అమ్మ. ఓకే.
ఇది ఎవరు 1200 అక్కడనే. ఇది మహిళలు ధరించి మహిళ ధరించేది, చిన్న పిల్లలు ధరించేది. ఓకే సేమ్ ఇది కూడా అంతే, ఏదైనా కూడా కుడి ఎడమ లాగా అంతే. అంటే బార్గని కాకుండా నాకు పడే విధంగా వాళ్ళకి పడే విధంగా నాకు పడే. ఇంకోటి ఏంటంటే కొరియర్ సౌకర్యం కూడా మన దగ్గర కలదు. అంటే ఇక్కడ ఒరిజినల్ అని లేదా డూప్లికేట్ అని ఎలా తెలుసుకోవాలి గురు? 100% ఒరిజినల్ అమ్మా. మీకు అంటే మామూలుగా మీ- చాలా మంది బయట ఏం చేస్తున్నారంటే బిజినెస్ కొద్దీ డూప్లికేట్ కూడా తీసుకొచ్చేసి అమ్ముతున్నారు అనేది ఉంది చాలా మంది ఇంకోటమ్మా, విషయంలో. నేను కూడా మీరు అన్నది 100% వాస్తవం. మ్మ్. ఏంటంటే సర్టిఫికేట్ ఇస్తున్నామని కూడా చెప్తున్నారు. అవును. మీరు అక్కడికి వెళ్ళిన వాళ్ళని అడగండి, ఉమ్, అక్కడ సర్టిఫికేట్ ఇస్తున్నామని అక్కడ అడగండి. ఉమ్, ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ అయినాయో ఉమ్. అక్కడే సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. నేను ఎలా తీసుకొచ్చి ఇస్తాను? అందుకే అంటున్నాను గురుగారు, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది బయట బిజినెస్ చేస్తున్నారు కరింగలి మాల మీద. అవును. చాలా మంది మేము సర్టిఫికెట్ ఇస్తాము, మీకు ప్రూఫ్స్ చూపిస్తాము అంటున్నారు. నిజంగా ఒరిజినల్ ఎలా ఉంటది, డూప్లికేట్ అయితే ఎలా ఉంటది గురుగారు? చూడండి, ఒరిజినల్ ఇలా ఉంటుందమ్మా, నల్లగా ఉంటుంది. ఎందుకంటే మనకు వెయిట్ ఉంటుందా గురుగారు? వెయిట్ ఉంటుంది. Weight ఇది ఉంటుంది. 80 గ్రామ్స్ ఉంటుంది అనుకుంటా. ఇది ఆ, 80 గ్రామ్స్ ఉంటుంది. ఇది సరిగా నాకు చూడలేదు. ఇది ఆ. ఎక్కువ ఉంటుంది. ఆ, ఇది ఎట్లా అంటే మనకు దగ్గరకు వస్తే తెలుస్తుంది ఇది మ్మ్. ఒరిజినల్ కాదని. ఓకే. ఇప్పుడు మనం చూడండి, మనం అమెజాన్ లో కూడా ఒకటి పెట్టి అమ్ముతున్నారు, ఆ. సర్టిఫికేట్ అంటున్నారు. అవి ఒరిజినల్ అంటారా? కావు, ఆ ఒరిజినల్ కావు. అయినా ఒకటమ్మా, ఇప్పుడు ఈ కరుంగల్ మాలకు పవర్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ నుంచి రావాలి. పాతాళ పాతాళ చెమ్మమురుగన్ దేవాలయంలో ఒక 40 days మన దగ్గర మండలం పాటు పెట్టి ఓకే. మనకి ఇస్తారు. మ్మ్. మళ్ళీ ఇంకోటి, మీరు వెళ్ళగానే అక్కడ దొరకవు అవి. ఉమ్, అక్కడ 40 days తర్వాత మనకు అక్కడ బయట పెడితే మనకు ఉన్నాయండి అని గుడి వాళ్ళకి ఫోన్ చేస్తే ఉన్నాయంటేనే మనం వెళ్తాం. ఉమ్, ఇప్పుడు మీరు ఎక్కడో తీసుకొచ్చుకొని వచ్చి మాల పని చేయట్లేదు, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్? ఓకే. మీ పవర్ ఉండాలి కదా. ఇప్పుడు మనకు గుడిలో ఎంతో పూజ చేస్తేనే పవర్ వస్తుంది. అవును. సర్టిఫికెట్ అడుగుతున్నారు, ఉమ్, అసలు సర్టిఫికెట్ గుడి వాళ్ళు ఇవ్వట్లేదు, మనం ఎలా తీసుకొస్తాము? ఉమ్, ఇప్పుడు నేను అంటే మీరు కూడా అనొచ్చు, మరి మీది గ్యారంటీ ఏంటి అని. అదే కదా. మీరు ఇది తీసుకొని వెళ్ళండి, మీరు వేట తీసుకొని చూడండి, ఉమ్, దానికి దీనికి ఎంత తేడా ఉంటుందో. ఉమ్, నేను పోయిన ప్రతి వీడియోస్ కూడా మీకు పెడుతూ ఉంటాను. ఇంకొకటి, మీరు ఎవరైనా సరే అటువైపు వెళ్ళినా ఉమ్. నా ఫోటో చూపించవచ్చు వాళ్ళ గుడి వాళ్ళకు. గుడి వాళ్ళ నాకు ఎందుకంటే నాకు సభ్యత్వం కూడా ఇస్తున్నారు వాళ్ళు. అక్కడ, అందుకు ఇవి ఒరిజినల్ అంటారు. ఇప్పుడు 100% డూప్లికేట్ ఇప్పుడు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటున్నారు కదా గురువు గారు, మరి డూప్లికేట్ ని ఎలా గుర్తుపట్టొచ్చు అంటారు? ఈజీగా మీ దగ్గర ఒక మాల ఉంటే ఇవ్వండి, చూడండి వాటికి వీటికి ఎంత తేడా ఉంటుందో. అంటే చాలా మందికి తెలియదు కదా ఒరిజినల్ మాల ఎలా ఉంటదనే తెలియదు, అదే ఒరిజినల్ అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు దానికి తేడా తెలిస్తేనైనా కనీసం ఆన్లైన్ లో వచ్చే వాటికి వాళ్ళు తెలుసుకుంటారు కదా. తేడా అంటే అమ్మా, ఇప్పుడు అవి అంటే ఒకటండి, ఇప్పుడు మనం తెలియదు మనం చెప్పడం దాని గురించి వేస్ట్. ఇప్పుడు ఇది డూప్లికేట్, ఇది కరెక్ట్ మనం ఎలా చెప్తాము? ఇప్పుడు మీకులా ఇప్పుడు మనలాగా వాళ్ళు తయారు చేయొచ్చు, చెప్పలేమండి దానికి. ఇప్పుడు ఇంకొంతమంది ఏం అడుగుతున్నారంటే, వాళ్ళు నీళ్ళలో పెట్టి వీళ్ళు ప్రయత్నం చేయొచ్చా అని అడుగుతున్నారు. అసలు మనకు గుడి వాళ్ళు ఇచ్చేదే మనకి ఇలాగా, వాళ్ళైతే వాళ్ళు ఇలాంటి పరీక్షలు చేయమని కానీ ఇట్లాంటి వాళ్ళు ఏమి మనకు చెప్పలేదు. మనం దాని గురించి తెలియదు, మనం చెప్పకుండా ఉంటే బెటర్. చెప్పలేదు. ఓకే. అంటే నీది గ్యారంటీ ఏంటంటే, నేను పోయిన వీడియోస్, ప్రతిసారి పోయిన వీడియోస్ మీకు ఇస్తాను. ఇంకొకటి, నేను గ్యారంటీ ఏంటి అంటే, నా ఫొటోస్ అక్కడ చూపించవచ్చు వాళ్ళకు. ఓకే. అంటే పలానా శర్మ గారు అక్కడికి వస్తున్నారా, వచ్చినప్పుడు ఎన్ని వందలు తీసుకుంటున్నారని వాళ్ళు చెప్తారు. నా ఫోటో చూపిస్తే ఇంకా అదే, మీకు అంతకు మించి నేను ఏమి ఇవ్వలేనమ్మా. ఎందుకంటే అంటే నిజంగా కరింగలి మాల తుమ్మ చెక్క తోటే తయారవుతది అంటారు. నేను అడిగాను, ఇది ఏంటంటే జమ్మి చెట్టు అని చెప్పారు. అంటే కరుంగలి చెట్టు అంటారు, మన దగ్గర జమ్మి చెట్టు అంటారు. గుడి వాళ్ళు తయారు తీసుకొని వచ్చి వాళ్ళు అక్కడ 40 days స్వామివారి దగ్గర పెట్టి మనకి ఇస్తారు. ఇక అంత మించి నా దగ్గర ఏం ప్రూఫ్ లేవు తల్లి. ఓకే గురుగారు, ధన్యవాదాలు. శుభం.